శ్రీరామ జయం, రంగనాథస్వామి వారి రథోత్సవం, ప్రదోష వ్రతం, ఈ రెండింటి ప్రత్యేకం ఈనాటి శుభదినం. శివకేశవులకు అభేదం. శివుడిని పూజిస్తాం, కేశవుడిని ఆరాధిస్తాం. కహ, క అంటే బ్రహ్మ, కహ ఎక్కడ, కుత్ర, కిం ఏది, ఇలాంటి అర్థాలను చెప్పుకుంటూ ఉంటాం. క అంటే బ్రహ్మ, కేశి శివశబ్దం, ఈశ్వరుడు శివశబ్దం, కేశవుడు కేశి అనే రాక్షస సంహారం చేసిన విష్ణువు అనే అర్థం. ఒక్క పదంలో ఇన్ని అర్థాలు మనం గమనించినప్పుడు, ఏకాక్షర నిఘంటువులో ఇన్ని సూచనలుగా ఉన్నప్పుడు శివుడు వేరే విష్ణువు వేరే అని అంటామా? అనరాదు. అందులోనూ మరింత ప్రత్యేకంగా గురువారం ప్రదోష సమయంలో త్రయోదశి తిథి ఉన్న ఎడల శివవ్రతం చెయ్యాలి అని శివగ్రంథాలు, శ్రీరంగ క్షేత్రంలో స్వామివారిని అర్చించాలి అంటూ వైష్ణవ ధర్మ సంబంధిత గ్రంథాలు తెలియజేస్తూ ఉంటాయి. శ్రీరంగ క్షేత్రంలో స్వామివారికి అభిషేక సేవ నిర్వహించే సమయంలో లుంగీ ధరింపజేస్తారు. ఎంత ప్రత్యేకం కదా! ఇతర ఆలయాలలో లేని ప్రత్యేక ఆగమ విధానం కదా, స్థానిక విధానం కదా. స్వామివారికి ఇలా ఒక వస్త్ర విశేషం అలంకరింపజేయడంలో ఎన్నో అర్థాలున్నాయి, స్థానిక కథనాలు ఉన్నాయి. శ్రీరంగానికి వెళ్ళిన వారు గోడ మీద బలిని చూస్తారు, ఒంటి కాలితో ఉన్న గుర్రాన్ని చూస్తారు, గుడ్డి చేపని చూస్తారు, ఆండాళ్ తల్లిని గమనిస్తారు, బీబీ నాంచారిని చూస్తారు, రామానుజ జీరస్వామి వారి స్థలాన్ని చూస్తారు. ఒకటా రెండా, 7 ప్రాకారాలలో విభీషణ ఆలయంతో కూడా కలుపుకొని 56 ఉప ఆలయాలను చూస్తారు. శ్రీరంగం మన మనస్సు, ఇది రంగధామం, అంతరంగధామం. అంతా రంగనాథుడే, అంతరంగనాథుడే. ఇది రంగని కొలువు, ఇది రంగని నివాస ఆవాస క్షేత్రం, ఇది రంగధామం, శ్రీరంగధామం. శ్రీ అంటే లక్ష్మీదేవి. దేహమంతా కూడా ఒక ఆకర్షణ, వర్చస్సు, వెలుగు, నవ్వు, సంతోషం, ఆనందం, ఆరోగ్యం. రంగనాథుడిని అర్చిస్తే ఆరోగ్యం లభిస్తుంది. శివుడిని స్మరిస్తే కూడా ఆరోగ్యమే. శివుడి శిరస్సు పైన మనం అర్పించేటటువంటి ఆ బిల్వ దళం లక్ష్మీదేవికి ప్రతీక, లక్ష్మీ స్వరూపమే. ఎవరైతే ఈశ్వరుని శిరస్సు పైన, శివలింగం పైన ఆ బిల్వదళాన్ని బోరగిలా వేసి ఓం నమ శివాయ ఏకబిల్వం శివార్పణం అంటూ సమర్పిస్తారో అలాంటి వారికి లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. గురువారానికి కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీవారం అన్న పేరు కూడా ఉంది అన్న విషయం మనం మరచిపోరాదు. అలాగే రంగనాథుడిని మనం స్మరించినట్లయితే రంగనాథుడి హృదయాంతరంలో, హృదయసీమ పైన విహరించి ఉండేటటువంటి ఆ దివ్యక్షేత్రంలో వెలిసి ఉన్న పరమదైవం లక్ష్మీదేవి కదా. శివకేశవులు వేరు కాదు, వేరు కారు, వేరు కారు. శివ ద్వేషం వైష్ణవులకు తగినది కాదు. అలాగే విష్ణు ద్వేషం శైవులకు కూడా అర్హమైనది కాదు. దైవం అన్న భావాన్ని మనం స్తోత్రం చేయాలి. కాలానికి 2 రూపాలు ఉంటాయి, వెలుగు, చీకటి. వెలుగు కాలానికి ఆధిపత్యం రంగనాథుడు శ్రీమన్నారాయణమూర్తి కాగా, నిశి రాత్రి కాలానికి, ప్రళయకాలానికి అధినాథుడు ఈశ్వరుడు. శివకేశవుల రూపమే ఒక్కరోజు అయినటువంటి ఈ కాలానికి అనుకూలంగా వ్యవహరిద్దాం. శివకేశవులను ఒకరుగా తలుచుకొని స్మరిద్దాం. శ్రీమన్నారాయణ విష్ణుర్వాసుదేవోభిరక్షతు స్తోత్రం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.